హాయ్ అండి. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నాన్న మన ఇంటికొచ్చాడు ఈరోజు. నాన్న డబ్బులెలా తీస్తున్నారు? ఎక్కడి నుంచి తీస్తున్నారు చూస్తారా? నేను మీకు చూపిచ్చేస్తాను. చూడండి ఎక్కడి నుంచి తీస్తున్నాడో. నాకిస్తానికొచ్చాడండి డబ్బులు. హ్మ్. అదే తీస్తున్నాడు. చూసారా? తెలివి. ఎంత తెలివుందో నాన్న దగ్గర. ఇలాగా అందరి నాన్నలు ఇలాగే చేస్తున్నారండి. మా నాన్న చేసినట్టు. మీరు కూడా చూడండి. ఎంతమంది ఇలా చేస్తున్నారు? పెద్దవాళ్ళకున్న తెలివి మనకుండదు కదండీ! ఆళ్ళకెంత తెలివి, ఎంత ఆలోచన అన్నీ బరువులు బాధ్యతలు ఎత్తారు కదా! అందుకని వాళ్ళకున్న తెలివి వాళ్ళకుంటుంది. డబ్బులు బట్టల పెట్టెలో పెట్టినా చొక్కా జేబులో పెట్టినా, డయ జేబులో పెట్టినా ఉండట్లేదంటండి. ఎవరో ఒకళ్ళు తీసేసుకుంటున్నారంట. లేకపోతే పడిపోతున్నాయంట. అందుకని చూడండి చొక్కా చెయ్యి ఉంటది కదా! పులి చేతిలో చొక్కా చెయ్యి అందులో పెట్టాడు. మీరు చూడండి మీకే తెలుస్తుంది. తెలివనమాట. పెద్దవాళ్ళ తెలివి. అందుకే పెద్ద తలకాయ, ఎద్దు తలకాయ తెచ్చిపెట్టుకోవాలి అంటారు కదా! ఇదే అనుకుంటా. ఇంట్లో ఎప్పుడు కూడా ఒక పెద్దోడు ఉండాలంటారు కదా! అలా అనమాట.